పోలవరానికి చంద్రశాపం తగిలింది. జగన్ హయాంలో 45.72 మీటర్ల ఎత్తున నీరు నిల్వ చేసేలా కసరత్తు చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు అంగీకారం తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ 2024-25 వార్షిక నివేదికలు మరోసారి ఈ విషయం బట్టబయలైంది. కూటమి ప్రభుత్వ ద్రోహాన్ని కప్పిపుచ్చడానికి టీడీపీ ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతోంది. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 30,456.36 కోట్లతో ప్రతిపాదించిన సవరించిన అంచనాలను 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. మిగిలిన పనులను పూర్తి చేయడానికి 12,157.63 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని నాడే తేల్చి చెప్పింది. దీన్ని ఆ భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా ఆమోదించారు. చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. దీన్ని బట్టి చూస్తే 45.72 మీటర్ల ఎత్తుతో 104.6 టీఎంసీల నిల్వ చేసేలా నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సర్కారు 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేసి ప్రాజెక్టును బ్యారేజీగా మార్చేసిందన్నది స్పష్టమవుతోంది. అయితే కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని సవరిస్తూ తాజా ధరల మేరకు పోలవరానికి నిధులు ఇవ్వాలనే ప్రతిపాదనను పంపేందుకు కేంద్ర జలశక్తి శాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. 2024 ఫిబ్రవరి 29న పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశమై తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేందుకు మిగిలిన పనుల పూర్తికి 12,157.53 కోట్లు, ఆ తర్వాత రెండవ దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన వ్యయాన్ని మంజూరు చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్ర కేబినెట్కు నివేదిక పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఆమోదిస్తే వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో ఊదడంతో దాన్ని అప్పట్లో పక్కన పెట్టేశారు. 2024 ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే వచ్చాయి. కానీ 2024 ఫిబ్రవరి 28న పీఐటీ పంపిన నివేదికను 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించలేదు. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను మాత్రమే ఆమోదించడం గమనార్హం. 2014 నుంచి 2019 మధ్య కమిషన్ల కక్కుర్తితో సీఎం చంద్రబాబు పోలవరాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడితే 2019 నుంచి 2024 మధ్య సంక్షోభం నుంచి నాటి సీఎం వైఎస్ జగన్ గట్టెక్కించారు. మళ్లీ ఇప్పుడు సీఎం చంద్రబాబు పోలవరాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి జీవోత్సవంగా మార్చేశారు. పోలవరానికి సీఎం చంద్రబాబు చేసిన ద్రోహంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటానికి రైతులు, సాగునీటి రంగ నిపుణులు, మేధావుల నుంచి మద్దతు లభిస్తుండటంతో టీడీపీ ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతూ నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించేందుకు పదే పదే బొంకుతున్నాయి.